దగ్గర ఉన్న మనీతో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా? కానీ ఏది మంచి మ్యూచువల్ ఫండ్సో తెలుసుకోవడం కష్టంగా అనిపిస్తుందా? అయితే ఈ వీడియోలో మనం మ్యూచువల్ ఫండ్స్ రకాలు ఏవి, అవి ఎలా పనిచేస్తాయి, ఎవరికి ఏది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అన్నది సులభంగా తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణుకా కాకినాడ లాగ్స్. మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ బటన్ని హిట్ చేయడం మర్చిపోకండి మరియు నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేయండి. సో మీరు మా ఎగ్జైటింగ్ లాగ్స్ని మిస్ అవ్వకుండా ఉంటారు. పార్ట్ నెంబర్ 1, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ అనేది అనేక మంది చిన్న ఇన్వెస్టర్స్ దగ్గర డబ్బును సేకరించి ఆ డబ్బును ఎంతో అనుభవం ఉన్న నిపుణులు అంటే ఫండ్ మేనేజర్స్ వాటిని షేర్స్ అండ్ బాండ్స్, డెట్ ఇన్వెస్ట్మెంట్ లాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసే విధానం. పార్ట్ నెంబర్ 2, మ్యూచువల్ ఫండ్స్ ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుకుందాం. నెంబర్ 1, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఇవి స్టాక్ మార్కెట్ ఆధారంగా ఉంటాయి. 65% కంటే ఎక్కువ డబ్బును షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో 3 రకాల ఫండ్స్ ఉంటాయి: లార్జ్ క్యాప్ ఫండ్, మిడ్ క్యాప్ ఫండ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్. లార్జ్ క్యాప్ ఫండ్స్, ఈ ఫండ్స్ మనం ఎంచుకుంటే పెద్ద కంపెనీస్లో మన డబ్బును ఇన్వెస్ట్మెంట్ చేయడం అన్నమాట. ఇందులో స్టెబిలిటీ ఎక్కువ, రిస్క్ తక్కువగా ఉంటుంది, రిటర్న్స్ యావరేజ్ గా కూడా ఉంటాయి. మిడ్ క్యాప్ ఫండ్, ఈ ఫండ్ మనం ఎంచుకుంటే మధ్య స్థాయి కంపెనీలో మన డబ్బును ఇన్వెస్ట్ చేస్తారు. ఇందులో బ్యాలెన్స్ రిస్క్ అండ్ రిటర్న్స్ కలిగి ఉంటాయి. స్మాల్ క్యాప్ ఫండ్ అంటే చిన్న కంపెనీలు, రిస్క్ ఎక్కువ, రిటర్న్స్ కూడా ఎక్కువగానే రావచ్చు. అంతేకాకుండా ఈఎల్ఎస్ఎస్ ఫండ్ అంటే ట్యాక్స్ సేవింగ్స్ ఫండ్ అని కూడా అంటారు. ఇందులో 3 years వరకు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. నెంబర్ 2, డెట్ మ్యూచువల్ ఫండ్స్. ఇవి గవర్నమెంట్ బాండ్స్, కార్పొరేట్ బాండ్స్, కమర్షియల్ పేపర్స్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. రిస్క్ చాలా తక్కువ, రిటర్న్స్ కూడా 6 to 8% వరకు ఉంటుంది. రిటైర్డ్ పీపుల్, కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ కోసం ఇది మంచి ఎంపిక. ఇవి 4 రకాలు: లిక్విడ్ ఫండ్, షార్ట్ డ్యూరేషన్ ఫండ్, కార్పొరేట్ బాండ్ ఫండ్, గిల్డ్ ఫండ్. లిక్విడ్ ఫండ్ అంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ పద్ధతి. షార్ట్ డ్యూరేషన్ ఫండ్ అంటే 1 to 3 years ఏళ్లలో అవసరాల కోసం ఇన్వెస్ట్ చేసే ఆప్షన్ గా చెప్పవచ్చు. కార్పొరేట్ కంపెనీస్ అండ్ బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం. గిల్డ్ ఫండ్, ఇవి కేవలం గవర్నమెంట్ బాండ్స్ లోని ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఈ ఫండ్స్ అత్యంత భద్రమైనవి. నెంబర్ 3, హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఈక్విటీ, డెట్ కలిగి ఉండే ఫండ్స్ గా పిలువబడతాయి. వీటిలో స్టెబిలిటీ మరియు గ్రోత్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ అంటే ఇందులో 65% కన్నా ఎక్కువ ఈక్విటీ ఫండ్ ఉంటాయి. డెట్ ఫండ్స్ తక్కువగా ఉంటాయి. ఇవి రిస్క్ ఎక్కువ, రిటర్న్స్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్, ఇందులో డెట్ ఫండ్ ఎక్కువగా ఉంటాయి, ఈక్విటీ ఫండ్ తక్కువగా ఉంటాయి. వీటిలో సేఫ్టీ ఎక్కువ, రిటర్న్స్ తగ్గిన స్టెబిలిటీ ఉంటుంది. బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్, మార్కెట్ పరిస్థితులు చూసుకొని ఈక్విటీ అండ్ డెట్ రేషియో ఆటోమేటిక్ గా మార్చుకుంటాయి. బిగినర్స్ అండ్ రిటైర్డ్ పీపుల్ కోసం ఇది సూపర్ ఆప్షన్ అని చెప్పాలి. నెంబర్ 4, ఇండెక్స్ ఫండ్. ఇవి నిఫ్టీ 50, సెన్సెక్స్ లాంటి ఇండెక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ప్యాసివ్ ఫండ్ అంటే వీటిని ఫండ్ మేనేజర్ యాక్టివ్ గా ఎంచుకోడు. లో ఫీజ్, లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కోసం ఇది సరైన ఎంపిక అని చెప్పవచ్చు. నెంబర్ 5, సెక్టరల్ ఫండ్. ఒక పర్టికులర్ సెక్టర్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేసే పద్ధతి. ఫర్ ఎగ్జాంపుల్, ఫార్మా ఫండ్స్, ఐటీ ఫండ్స్. వీటిలో రిస్క్ ఎక్కువగా రావచ్చు కానీ రిటర్న్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. బిజినెస్ అయితే వీటిని అవాయిడ్ చేయాలి. నెంబర్ 6, ఇంటర్నేషనల్ ఫండ్ అంటే ఫారెన్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, యాపిల్, గూగుల్, అమెజాన్ వంటి కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం. కరెన్సీ బెనిఫిట్స్ అండ్ గ్లోబల్ గ్రోత్ యాక్సెస్ కూడా ఉంటుంది కానీ అప్ అండ్ డౌన్స్ మాత్రం ఎక్కువ. పార్ట్ నెంబర్ 3, ఈ ఫండ్లో ఎవరు ఇన్వెస్ట్ చేస్తే బెటర్? బిగినర్స్ అయితే లార్జ్ క్యాప్ ఫండ్, ఇండెక్స్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఫ్యామిలీ సెక్యూరిటీ కోసం అయితే హైబ్రిడ్ మ్యూచువల్ ఈజ్ బెటర్. రిటైర్డ్ పీపుల్ కోసం అయితే డెట్ ఫండ్, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ బెస్ట్ ఆప్షన్గా చెప్పాలి. ట్యాక్స్ సేవింగ్స్ కోసం అయితే ఈఎల్ఎస్ఎస్ ఫండ్ ఎంచుకోండి. హై రిటర్న్స్ ఆశించేవారైతే స్మాల్ మిడ్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. డైవర్సిఫికేషన్ ఉండాలనంటే ఇంటర్నేషనల్ ఫండ్ని చూస్ చేసుకోండి. పార్ట్ నెంబర్ 4, ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ఇన్వెస్టర్స్ ఏ విధంగా రక్షణ కలుగుతుంది అనే డోస్ రావచ్చు. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్ను సెబీ అనే భారత ప్రభుత్వ సంస్థ రక్షిస్తుంది. అన్ని రూల్స్ ప్రకారం నడవాలి. ఫండ్ మేనేజర్ ఏ విధంగా మోసం చేయలేరు. మీ డబ్బును పూర్తిగా ట్రాన్స్పరెన్సీతో మేనేజ్ అవుతుంది. మీకు నచ్చిన ఫండ్ ఏవో తెలుసుకుని దీర్ఘకాలంగా పెట్టుబడి పెట్టి మ్యూచువల్ ఫండ్స్లో మీ భవిష్యత్తును భద్రంగా, లాభంగా మార్చుకోగలరు. ఈ వీడియో మీకు నచ్చితే రేణుకా కాకినాడ లాగ్స్ ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. టేక్ కేర్.